పరశురాముడు అంతటితో ఆగకుండా తన తండ్రిని చంపిన రాజపుత్రులపై పగ తీర్చుకునే నిమిత్తం లోకంలో క్షత్రియ శబ్దం లేకుండా 21 మార్లు పరశురాముడు క్షత్రియులందర్నీ వెదకి వెదకి చంపాడు. పగ తీర్చుకోకపోతే అతడు కొడుకేనా? ఆ పరశురాముడు రాజులను దునుమాడిన రక్తంతో సమంతక పంచకమనే చోట 9 మడుగులు చేసి తన తండ్రి యొక్క తెగిన శిరస్సును శరీరంతో కలిపి తాను సర్వదేవ స్వరూపుడు కాబట్టి తనను ఉద్దేశించి యాగాన్ని నిర్వహించి హోతకు తూర్పు భాగాన్ని, బ్రహ్మకు దక్షిణ భాగాన్ని, అధ్వర్యునకు పశ్చిమ భాగాన్ని, ఉద్గాతకు ఉత్తర దిక్కును, మిగిలిన వారికి మిగిలిన దిక్కులను, కశ్యపునకు అన్ని దిక్కుల మధ్యలో గల భూమిని, ఉపద్రష్టకు ఆర్యావర్త ప్రాంతాన్ని, సదస్యులుగా వచ్చిన బ్రాహ్మణ సభ్యులకు తక్కిన ప్రాంతాలను దానంగా ఇచ్చి బ్రహ్మనదిగా పేరు పొందిన సరస్వతీ నదిలో అవభృత స్నానం చేసి పాపరహితుడై మేఘాల చాటు నుండి వెలువడ్డ సూర్యునిలా గొప్ప కాంతితో ప్రకాశించాడు. అంతలో రాజా, ఆప్తుడైన పరశురాముని వల్ల శరీరాన్ని పొందిన జమదగ్ని తన తపోబలంతో ఆకాశంలో ఉన్న సప్తరిషి మండలంలో 7వ నక్షత్రంగా వెలుగులు చిమ్ముతున్నాడు. జమదగ్ని మహర్షి పుత్రుడు గొప్పవాడు పద్మాక్షుడు అయిన పరశురాముడు కీర్తి గలవాడై రాబోయే మన్వంతరంలో వేదర్షులలో ఒక్కడై ప్రకాశిస్తాడు. పరశురాముడు ప్రశాంత చిత్తుడై బంధాలు విడివడినవాడై యోగ్యుడై గంధర్వులు సిద్ధులు మొదలగు వారు కీర్తిస్తుండగా మహేంద్ర పర్వతంపై ఉన్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, భగవంతుడైన విష్ణువు ఈ విధంగా భృగువంశంలో పరశురాముడై జన్మించి పగతో యుద్ధంలో రాజులందర్నీ భూభారం తగ్గే విధంగా పలుమార్లు చంపాడు. గాధికి అగ్నితో సమానమైన తేజస్సు గల విశ్వామిత్రుడు జన్మించాడు. ఈ విశ్వామిత్రుడు రాజు అయినప్పటికీ తన రాజధర్మాన్ని క్షాత్రధర్మాన్ని వదిలి తన తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. 9 సుతులను కన్నాడు. భృగువంశంలో జన్మించిన అజీగర్తుడు అనేవాని కొడుకు సునస్సేపుడు. అతని తల్లిదండ్రులు అతనిని హరిశ్చంద్రునికి యజ్ఞపశువుగా అమ్మారు. అతడు బ్రహ్మ మొదలైన దేవతలను స్తుతించి మెప్పించి పితృదేవతల చేత బంధ విముక్తుడయ్యాడు. ఆ సునస్సేపుని యందు దయగలిగిన విశ్వామిత్రుడు తన పుత్రులతో ఇలా అన్నాడు: ఈ సునస్సేపుణ్ణి నేను కళ్ళారా చూచాను. ఇతడు నాకు ప్రియమైన కుమారుడు. వీరిని మీరందరూ ప్రేమతో అన్నా అన్నా అని పిలవండి. ఇతణ్ణి గౌరవించండి అని విశ్వామిత్రుడు తన కొడుకులతో అనగా వారు మదించిన వారే, ఇతడు మాకు అన్నగునా, బాగు మేము ధన్యులమయ్యాం అంటూ గేలి చేస్తున్న తన కుమారులను చూచి విశ్వామిత్రుడు సంయమనం విడిచి మీరు మ్లేచ్ఛులు అయిపోండి అని శపించి వెళ్ళిపోతూ ఉండగా, ఆ సమయంలో తండ్రి ఇచ్చిన శాపానికి భయపడి విశ్వామిత్ర సుతులలో నడిమివాడైన మధుచ్ఛందుడనేవాడు 50 మంది సోదరులతో వచ్చి తండ్రికి నమస్కారం చేసి, ఓ తండ్రి, నీవు చెప్పిన విధంగా ఈ సునస్సేపుని మేము మాకు అన్నగా భావించి మన్నించి నమస్కరిస్తాము అని అనగా విశ్వామిత్రుడు ఆనందించి మంత్రద్రష్ట అయిన సునస్సేపుని వారిలో పెద్దవాణ్ణి చేసి మధుచ్ఛందునితో ఇలా అన్నాడు: ఓ కుమారులారా, తండ్రి మాటను వినాలనే ధర్మం మీరు తప్పని కారణంగా ఈ సునస్సేపుడు నాకు కొడుకయ్యాడు. మీరంతా ఈ దేవరాతునితో ప్రేమతో ప్రవర్తించి మీరు కడుపారా సుతులను పొందండి అని విశ్వామిత్రుడు మధుచ్ఛందాదులతో చెప్పాడు. సునస్సేపుడు దేవతల చేత విముక్తి పొందడం చేత దేవరాతుడని పేరు పొందాడు. మధుచ్ఛందుడు మొదలైన 50 మంది దేవరాతునకు సోదరులయ్యారు. పెద్దవాళ్లైన అష్టక, హారీత, జయంత, సమదులు మొదలైన వారు 50 మంది వేరుగా వెళ్లిపోయారు. ఈ క్రమంలో విశ్వామిత్రుని సుతులు 2 విధాలు కాగా విశ్వామిత్ర సుతులలోనే మరొక ప్రవర కలిగింది అని చెప్పి భాగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పే శుకుడు ఇలా అన్నాడు: ఆ పురూరవుని కొడుకైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, రంభుడు, అనేనస్సు అనేవారు జన్మించారు. వారిలో క్షత్రవృద్ధుడు అనేవానికి కుమారుడైన సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు, కృష్ణమదుడు అనే 3 సుతులు కలిగారు. ఆ కృష్ణమదునకు సునకుడు, సునకునకు సౌనకుడు, గొప్పవాడైన సౌనకునకు బహ్రుచప్రవరుడు జన్మించారు. ఆ బహ్రుచప్రవరుడు నియమవంతుడై తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. ఇక కాశ్యుడు అనేవానికి కాశీ, కాశీకి రాష్ట్రుడు, రాష్ట్రుడు
ధృతరాష్ట్రునకు దీర్ఘతపుడు అనేవారు జన్మించారు. ఆ దీర్ఘతపుడు అనేవానికి విష్ణుమూర్తి అంశతో ఆయుర్వేదం తెలిసినవాడు, ఎల్లరూ కొలువదగినవాడు అయిన ధన్వంతరి జన్మించాడు. ఆ ధన్వంతరిని కీర్తన చేస్తే కష్టాలు బాధలు తీరుతాయి. శ్రీ విష్ణుమూర్తి అంశతో జన్మించిన ధన్వంతరి యజ్ఞంలోని హవిస్సులు స్వీకరింప అర్హుడు. ధన్వంతరికి కేతుమంతుడు, అతనికి భూమరథుడు, భూమరథునకు దివోదాసుడని చెప్పబడే ద్యుమంతుడు జన్మించారు. ఆ ద్యుమంతునకు ప్రతర్ధనుడు జన్మించాడు. ఆ ప్రతర్ధనుడు శత్రజిత్తని ఋతుధ్వజుడని పిలువబడ్డాడు. ఆ ప్రతర్ధనునకు కువలయాశ్వుడు జన్మించాడు. ఓ పరీక్షిన్ మహారాజా, కువలయాశ్వుడనే రాజు లలితపుణ్యుడైన అలర్కుని కన్నాడు. ఆ అలర్కుడు భూమిని 66,000 ఏండ్లు పాలించాడు. అలర్కుని వలె భూమిని పాలించిన వారు లేరు. ఆ అలర్కునకు సన్నతి, వానికి సునీతుడు, వానికి సుకేతనుడు, వానికి ధర్మకేతువు, వానికి సత్యకేతువు, వానికి ధృష్టకేతువు, అతనికి సుకుమారుడు, అతనికి వీతిహోత్రుడు, అతనికి భర్గుడు, ఆ భర్గునకు భార్గభూమి జన్మించారు. ఓ వంశశ్రేష్ఠ, కాశ్య వసుమతీషుని నుండి ఈ భార్గభూమి వరకు గల రాజులు క్షత్రవృద్ధుని వంశంలో పుట్టినవారే కాశులనే పేరుతో భూమిపై ప్రసిద్ధి పొందారు. క్షత్రవృద్ధుని రెండవ కొడుకైన కుశునకు ప్రీతి, వానికి సంజయుడు, వానికి జయుడు, వానికి కృతుడు, వానికి హర్యధ్వనుడు, వానికి సహదేవుడు, వానికి భీముడు, వానికి జయత్సేనుడు, వానికి సంకృతి, వానికి జయుడు, వానికి క్షత్రధర్ముడు పుట్టారు. వీరంతా క్షత్రవృద్ధుని వంశంలో గల రాజులు. రంభునికి రభసుడు, వానికి గంభీరుడు, వానికి కృతుడు జన్మించారు. ఆ కృతునకు బ్రహ్మకులం పుట్టింది. అనేనసునకు శుద్ధుడు, వానికి శుచి, శుచికి బ్రహ్మకు సారథ్యం చేసే త్రికకుత్తు జన్మించారు. ఆ త్రికకుత్తుకు శాంతరజుడు పుట్టాడు. ఆ శాంతరజుడు విజ్ఞాని, కృతకృత్యుడు, విరక్తుడు. ఓ పరీక్షిన్ మహారాజా, రజి అనేవానికి అధికమైన బలం కల 500 మంది కొడుకులు జన్మించారు. దేవతల ప్రార్థనలు విని రజి ఎందరో రాక్షసులను చంపి స్వర్గాన్ని దేవేంద్రునకు ఇచ్చాడు. దేవేంద్రుడు కృతజ్ఞతగా రజి పాదాలకు నమస్కరించి అతనికి దేవతా శరీరాన్ని ఇచ్చాడు. సంతోషంగా రజిని అర్చించాడు. కొంతకాలానికి రజి మృతి చెందాడు. అతని 500 మంది సుతులు దేవేంద్రుడు ప్రార్థించినా వినకుండా స్వర్గలోకాన్ని తామే పాలించారు. గర్వంతో యజ్ఞయాగాదులలో హవిస్సులను కూడా వారు స్వీకరించారు. అంతట ఇంద్రుడు గురువైన బృహస్పతిచే హోమం చేయించి బలవంతుడై తన వజ్రాయుధంతో ఆ రజి కుమారులందరినీ నిర్మూలించి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకున్నాడు. అది అలా ఉండగా నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనే 6 కొడుకులు శరీరధారికి ఇంద్రియముల వలె జన్మించారు. వారిలో పెద్ద కొడుకైన యతికి నహుషుడు రాజ్యాన్ని అప్పగించగా అతడు విరక్తుడైనాడు. రాజ్యము అన్ని పాపాలకు మూలం. అది ఒళ్ళుపై తెలియనివ్వదు. రాజైన వాడు ఎంతటి బుద్ధిమంతుడైనా పూజ్యుని గుర్తించడు. ముక్తికాంక్ష కలిగిన వానికి ఈ రాజ్యం ఎందుకట అని అనుకుని అతడు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక ఆ నహుషుడు 100 యాగాలు చేసి ఇంద్రపదవిని పొంది ఇంద్రుని భార్య సచీదేవిని కూడటం కొరకు మునులచే పల్లకీ మోయించుకుంటూ వెళ్ళాడు. వారి శాపం వలన అతడు పల్లెక్కీ నుంచి పడిపోయి పామైపోయాడు. అలా అన్న తండ్రి వెళ్ళిపోగా యయాతి రాజై తమ్ములు 4 దిక్కులా గల భూమిని సంరక్షింపగా వారికి తగిన భాగాలను ఇచ్చాడు. శుక్రుని కుమార్తె సకల గుణశోభితయైన వృషపర్వుని కుమార్తెను వివాహమాడి ఆ నీతిమంతుడు ఈ భూచక్రాన్నంతటినీ పరిపాలించాడు అని శుకమహర్షి చెప్పగా పరీక్షిన్ మహారాజు విని ఇలా అన్నాడు: అయ్యా మహర్షి సత్తమా, యయాతి శుక్రుని కుమార్తెను వృషపర్వుని కుమార్తెను వివాహమాడాడని కదా చెప్పుకొచ్చారు. రాజైన వాడు రాజబిడ్డను వృషపర్వుని కుమార్తెను పెండ్లాడడం బాగానే ఉంది. మరి బ్రహ్మర్షి శుక్రునికి క్షత్రియుడైన యయాతి అల్లుడవడం, ఆయన ఈయనకు మామ కావడం ఇదెలాగ పద్ధతి అవుతుంది? వివరించి చెప్పండి అని ప్రార్థించి అడిగాడు. రాజు అలా అడుగగా శుకమహర్షి ఇలా చెప్పుకొచ్చాడు: రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ ఒకనాడు పట్నం లోపల పొద్దుపోక తన చెలికత్తెలు 1000 మంది గురువుగారి అమ్మాయి దేవయాని వెంటరాగా ఉద్యానవన సమీపంలోని లేత మామిడి చెంతగల కొలనుకు వెళ్లారు. అక్కడ పద్మాలలోని తేనెను త్రాగి మత్తిల్లిన తుమ్మిదలను చూస్తూ గంతులు వేస్తూ వారందరూ బట్టలు విప్పి కొలనులోనికి దిగి ఉత్సాహంతో స్నానమాడసాగారు. ఆ సమయంలో నందివాహనంపై చంద్రమౌళి పార్వతీదేవితో అక్కడకు రావడం జరిగింది. పరమేశ్వరుని చూసిన ఆ యువతులందరూ సిగ్గుపడి
తొందరగా బట్టలు చుట్టుకుంటున్న తరుణంలో రాజకుమార్తె శర్మిష్ఠ గురువుగారి బిడ్డ దేవయాని బట్టలు ధరించింది. అది చూసిన దేవయాని, తెలిసి నా బట్టలు కట్టుకుంటున్నావు, దాసివి, ఇదేం పని అని తూలనాడింది. అంతటితో ఆగక ఇంకా ఇలా అంది, ఏయ్, నేనెవర్ని? సాక్షాత్తు ఆ బ్రహ్మముఖం నుండి కదా బ్రాహ్మణులు జన్మించింది. బ్రాహ్మణ్యము బ్రహ్మము కలిగిన వారమై ఏది వైదిక పద్ధతో లోకానికి తెలుపుతూ వచ్చామే, అలా మా కీర్తి ఆకాశాన్నంటిందే. ఆ బ్రాహ్మణుల్లో కూడా పరమ పవిత్రులు భార్గవులు. వారిలో జన్మించి వేత్తలచే సేవించబడేవాడు కదా శుక్రుడు. ఆయన కడుపు పంటగా జన్మించిన నా బట్టలు రాక్షస కులంలో జన్మించిన దానవు నీవు ధరించడమేమిటి? మహిమాన్వితులైన బ్రాహ్మణ స్త్రీల వైభవాలు ఇతర స్త్రీలకు ఎలా అబ్బుతాయి? బంగారు ఆభరణాలు వేస్తే మాత్రం కుక్కలకు ఎక్కడైనా ఆవిర్భాగాలు ఉంటాయా? మీ తండ్రి వృషపర్వుడు మా తండ్రికి శిష్యుడు, మా తండ్రి గురువు. అందుచేత నీవు నన్ను ఎంతో గౌరవంగా చూడాలి. చేస్తే ఏదైనా మంచి పని చేసి మమ్మల్ని సంతోషపెట్టాల్సింది పోయి దుర్మార్గురాలా ఇలా అవమానం చేస్తావా అని తూలనాడుతున్న దేవయాని మాట విని దెబ్బతిన్న నాగుపాము బుసలు కొడుతున్న విధంగా నిట్టూర్పులు విడుస్తూ పెదవులు కొరుకుతూ శర్మిష్ఠ ఇలా అంది, ఎక్కడా దిక్కులేక భిక్షగాని వలె మీ తండ్రి శుక్రాచార్యుడు మా తండ్రిని భిక్ష అడుక్కుంటే మా తండ్రి మిమ్మల్ని సంరక్షిస్తున్నాడు. అందువలన మీకీ స్థితి అబ్బింది. అది మరిచి మేలిమి పువ్వంటి దానిని, సుగుణవతిని, రాచపిట్టను అయిన నాతో ఈ విధంగా మాట్లాడుతావా? ఇంతకింత అనుభవించేటట్లు నీ డొక్క పగిలిపోయేట్లు చెలికెత్తలు నిన్ను బావిలో త్రోయకుండా ఉంటారా అని పలికి రాజపుత్రిక శర్మిష్ఠ గర్వముతో అహంకారంతో కూడుకున్నది అయి చెలికత్తలతో దేవయానిని పట్టించి ఆమెకు బట్టలు కూడా ఇవ్వకుండా నూతిలోకి త్రోయించింది. అలా నూతిలోకి తోయించి శర్మిష్ఠ చెలికత్తలతో రాచనగరుకు వెళ్ళిపోయింది. ఆ పిదప యయాతి అడవిలో వేటాడుతూ దైవవశాత్తు దేవయాని ఉన్న నూతి దగ్గరకు వచ్చాడు. నడుము వరకు నీటిలో మునిగి బాధపడుతూ ఉన్నట్టిది, బంధువులందరినీ పిలుస్తున్నది, నిర్బంధంలో చిక్కుకొని బాధాసముద్రంలో మునిగినది అయిన ఒక స్త్రీని చూశాడు. చూసి శరీరమంతటా సిగ్గుతో చెమటలు పట్టినట్టిది, చెలికత్తెలకు కామధేనువు వంటిది అయిన శుక్రాచార్యుని కూతురు దేవయానికి యయాతి ముందుగా తన ఉత్తరీయాన్ని కట్టుకోవడానికి ఇచ్చాడు. వడ్డాణంలా సప్త సముద్రాలు చుట్టి ఉన్న మహాభూమండలం అనే కన్యకను చేపట్టిన గొప్ప శ్రేష్టమైన సమర్థమైన కుడిచేతి యొక్క ఆసరాతో తరువాత ఆమెను పైకి లాగాడు. అలా నూతిలోంచి బయటకు తీసిన రాజుతో ఆ చంద్రముఖి ఇలా అంది, నా పాణిగ్రహణం చేశావు కదా, నా భర్తవు నీవే. ఇది దైవ నియోగం, తప్పదు. ఆ పౌరుషవంతుని వాక్యం ఫలించింది. సౌఖ్యానికి ఆవాసమైన నిన్ను వదలి వేరొక భర్తను నేను ఎలా కోరుకుంటాను? పద్మ మకరందాన్ని తాగిన తుమ్మిద మరో పువ్వు సువాసనలను అపేక్షిస్తుందా? అదీ కాక గుణవంతుడా, విను, నేను శుక్రాచార్యుని కూతురు దేవయానిని. దేవతలకు మంత్రి అయిన బృహస్పతి కొడుకు కచుడు పూర్వం మా తండ్రి వద్ద మృత సంజీవని విద్యను నేర్చుకోవడానికి వచ్చాడు. అతనిని నేను కోరగా అతడు కాదన్నాడు. అతడు నేర్చిన విద్య నశించిపోవాలని నేను అతనిని శపించాను. అతడు కూడా నా భర్త బ్రాహ్మణుడు కాబోడు అని ప్రతిశాపమిచ్చాడు. ఆ కారణంగా నాకు బ్రాహ్మణుడు భర్త కాడు, నీవు నా భర్తవు అని దేవయాని అంది. తన హృదయం ఆమె యందు తగులుకొన్నప్పటికీ యయాతి ఏమాత్రం తొందరపాటు లేకుండా ఇలా ఆలోచించాడు, దైవయోగం కాకపోతే నా మనసు ఏ విధంగానూ బ్రాహ్మణ కన్యను కోరదు. ఈశ్వరాజ్ఞ కూడా ఇది అని ఆ రాజేంద్రుడు దేవయానిని వరించాడు. ఉచితానుచితాలను గురించిన పరీక్షలో ధీరులైన బుద్ధిమంతులకు తమ మనోభావమే ప్రమాణము. ఇలా యయాతి దేవయానిని వరించి వెళ్ళిన తరువాత ఆమె శుక్రుని వద్దకు వెళ్ళి శర్మిష్ఠ చేసిన వృత్తాంతమంతా చెప్పి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. అప్పుడు శుక్రాచార్యుడు, క్రూరాత్ముల ఇళ్లల్లో పౌరోహిత్యం చేయడం పాపం. చూశావా, ఈ సంసారం కంటే పొలంలో రాలిన పరిగలను ఏరుకొని తింటూ ఊరికే పావురంలా బ్రతకడం మంచిది అని అనుకున్నాడు. ఇలా అనుకుని వృషపర్వుని దగ్గర ఉండుటకు ఇష్టపడక శుక్రుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని నగరం విడిచి వెళ్ళిపోసాగాడు. ఆ రాక్షసరాజు తెలిసి శుక్రుని ద్వారా దేవతలను జయించాలని భావించి వచ్చి పాదాల మీద పడి అర్థించి శాంతింపజేశాడు. అంత కోపమును వదిలిపెట్టి శుక్రుడు శిష్యునికి ఈ విధంగా చెప్పాడు, నీ కూతురు శర్మిష్ఠ తన 1000 మంది సేవకురాళ్లతో దాసివలే నా కుమార్తె దేవయానిని సేవిస్తుంటే నాకు కోపం తగ్గుతుంది.
అలా నియమిస్తావా చెప్పు, అలా అయితే ఈమెను కూడా తీసుకొని వచ్చేస్తాను. అంతా రాక్షసరాజు పుత్రికను చెల్లులతో సహా దేవయానిని సేవించేలా చేశాడు. ఇంకా పంతం పెడితే కాదని తనను తండ్రి పంపించగా శర్మిష్ఠ కోపాన్ని దిగమ్రింగి తన 1000 మంది చెల్లులతో పగ చల్లారడానికి అరణం దాసిగా కోపాగ్నితో బడలినామే, గర్వోద్రేకానికి అట్టపట్టైనామే అయిన దేవయాని వెంట వెళ్ళింది. అలా శర్మిష్ఠ తన చెలికత్తెలతో పాటు దేవయాని దాసిగా వచ్చిన పిమ్మట మిక్కిలి ఉత్సాహంతో శుక్రుడు వృషపర్వుని పుత్రిక శర్మిష్ఠ చే సేవలు అందుకుంటున్న కూతురు దేవయానిని అభినందించాడు. మహాసంపన్నుడు, నిర్భయుడు, సాధు వినీతుడు, నిర్మల ఖ్యాతి, శత్రు వినిర్మూలుడు, క్షత్రియుడు అయిన యయాతిని పిలిచి దేవయానిని ఇచ్చి ప్రీతిగా వివాహం చేశాడు. ఈ విధంగా శుక్రుడు యయాతికి దేవయానిని భార్యగా ఇచ్చి శర్మిష్ఠను కలియవద్దు అని హెచ్చరించి పంపించాడు. తర్వాత దేవయాని యందు యయాతికి యదువు, తుర్వసుడు అనే పుత్రులు పుట్టారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న శర్మిష్ఠ ఒక రాత్రి ఋతుమతి అయి దేవయాని బయట ఉన్న సమయం చూసి ఒంటరిగా యయాతి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పింది. ఆ యవనవతి అందచందాలు చూసి మనసు పట్టలేక ఇంతకుముందు శుక్రాచార్యుడు చెప్పిన హెచ్చరిక గుర్తుండి కూడా యయాతి శర్మిష్ఠతో క్రీడించాడు. దైవఘటన తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. అతను రాజు కదా, వ్యవహారం మిక్కిలి గుట్టుగా సాగడం సులువే కదా. మరి వచ్చింది రాకుమారి, ఎందుకు వదులుతాడు? ఇలా యయాతి వలన శర్మిష్ఠ వరుసగా దృహ్యుడు, అనువు, పూరువు అని 3 కొడుకులను కన్నది. అంతట దేవయాని ఆ సంగతి అంతా తెలిసి కోపగించి తండ్రికి చెబుదామని శుక్రుని వద్దకు వెళ్ళింది. కోపంతో వివసురాలు అయ్యి ఉన్న ఆమె వెంట యయాతి కూడా వెళ్ళి ఈ విధంగా బతిమాలాడు. పద్మాక్షి, మామయ్యకు ఎందుకు చెప్పడం? ఈసారికి వదిలివెయ్యి. శర్మిష్ఠతో కలిసి తప్పు చేశాను నిజమే, మన్నించి నన్ను కనికరించు. ఇల్లాలికి భర్త మాట తండ్రి మాట కంటే మన్నింపదగినది అని చెప్పి కాళ్ల మీద పడిన దేవయాని ఒప్పుకోలేదు. అంతటా ఆ సంగతి తెలిసిన శుక్రుడు ఈ విధంగా అన్నాడు. ఓ యయాతి మహారాజా, నేను నా వివాహ సమయంలో చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి రాక్షసరాజ తనూజ శర్మిష్ఠతో సుఖించావు. చెప్పిన మాట ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? కాముకలకు, విషయలంపటులకు సత్యవాక్యం పైన నియమం ఉంటుందా అని శుక్రాచార్యుడు పలికి, ఓ యయాతి, నీవు స్త్రీలందరూ అసహ్యించుకునే ముసలితనం పొందుతావు అని శపించేసరికి యయాతి ఇలా అన్నాడు. ఓ మామా, నాపై కోపం వద్దు. నీ సుత అయిన దేవయానిపై నాకు వాంఛ తీరలేదు. ఆమెతో మరికొంతకాలం రమించి ఆ తర్వాత నేను ముసలితనాన్ని అనుభవిస్తాను అని చెప్పి యయాతి శుక్రుని ఆజ్ఞను పొంది దేవయానిని వెంట పెట్టుకుని నగరానికి వెళ్ళి పెద్ద కొడుకైన యదువుని పిలిచి ఇలా అన్నాడు. ఓ పుత్ర యదునామధేయ, నా తండ్రి, నా కుమార, నీ తల్లిని కన్న శుక్రాచార్యుని వల్ల నేను నేడే ముసలితనాన్ని పొందాను. నీ యౌవనాన్ని నాకు ఇమ్ము. నేను తృప్తి పొందేలా కొన్ని సంవత్సరాలు మన్మథ సౌఖ్యాలతో శృంగారినై తిరుగుతాను అని యయాతి పలుకులు విని తండ్రి అయిన యయాతితో కుమారుడైన యదువు ఇలా అన్నాడు. ఓ తండ్రి, స్త్రీలు సహించనిది, చెడు మాటలకు నిలయమైనది, భరింపరాని కండూతితో కూడినది, చింతకు మూలమైనది, పడిసమనే రోగముతో కూడినది, చెమట, కురుపులు, వణకు, శ్రమ, బొబ్బలు మొదలైన జబ్బులు కలది ఈ ముసలితనం. అటువంటి ముదిమిని ఎవరైనా ఇష్టపడి సుఖానుకూలమైన యౌవననిధిని ఊరికే ఇతరులకు ఇవ్వగలరా? యదువు తండ్రి మాటలకు అంగీకరింపలేదు. యయాతి తన మిగిలిన పుత్రులు తుర్వసుడు, దృహ్యుడు అనే వారిని అడుగగా వారు కూడా యదువు చెప్పినట్లే సమాధానం చెప్పారు. అప్పుడు యయాతి కడగొట్టు కుమారుడైన పూరువుతో ఇలా అన్నాడు. ఓ కుమారా, నీవు వయసులో పిన్నవాడవు కానీ బుద్ధులలో పెద్దవాడవి. నీవు నా ఆజ్ఞను దాటవు కదా. నీవు వినయ సంపన్నుడవు. నీవు నీ అన్నలు చెప్పినట్లు ఎదురు చెప్పకు. నా ముసలితనాన్ని నీవు స్వీకరించి నీ యౌవనాన్ని నాకు అందించు. తండ్రి యయాతి మాటలు విని పెద్దలపై భక్తిగల పూరుడిలా అన్నాడు. ఓ తండ్రి, నీవు నన్ను ఇంతగా ప్రార్థించాలా? నీ ఆజ్ఞను అతిక్రమించి పనులు చేయడానికి, నీకెదురు మాట్లాడడానికి నేను న్యాయం తెలియని వాడనా? నీ ముసలితనాన్ని నేను ఇష్టంగా వహించి నా యవ్వనాన్ని నీకిస్తాను. తండ్రి ఆజ్ఞను తలదాల్చక తగువులాడే పుత్రుడు క్రిమితో సమానుడు కాడా? అదే కాకుండా ఓ రాజా,
మంచి మార్గమును పొందడానికి మునివృత్తిని అనుసరించి కృషించవలసిన పని లేదు. కన్న తండ్రి ఆజ్ఞను తలదాల్చిన వానికి ఆ సుగతి కొంగు బంగారం కదా. ఓ తండ్రి, ఉత్తములైన పుత్రులు తమ తండ్రి ఆజ్ఞాపింపకయే వారికి కావలసిన పనులు చేస్తారు. మధ్యములైన పుత్రులు తండ్రి ఆజ్ఞాపింపగా వారికి అవసరమైన పనులు సమకూరుస్తారు. కానీ తండ్రి కోరి ఆజ్ఞాపించిన ఎల్లవేళలా ఎదురు మాట్లాడి పని చేయని కుమారులు అధములు అని పలికి పూరుడు యయాతి యొక్క ముసలితనాన్ని స్వీకరించి తన పిన్న వయస్సును యయాతికిచ్చాడు. యయాతి యవ్వనం గలవాడై 7 ఖండాలుగా ఉన్న భూమండలాన్ని 7 వీధులుగా ఉన్న ఒక పెద్ద పట్టణంగా పరిపాలిస్తూ ప్రజలందరికీ ఏవి అవసరమో వాటిని వెదకి సమకూర్చి రక్షిస్తూ తోడుగా దేవయాని నిలువగా వివిధ మన్మథ సుఖ సంతోషాలలో మునిగి తేలుతూ యయాతి క్రీడించాడు. ఆయా క్రీడా విశేషాలలో దేవయాని వివిధములైన గుట్టుమట్టులతో సాధ్వీ ధర్మాన్ని తప్పకుండా ప్రాణేశుడైన యయాతిని ప్రియ వాక్యాలతో త్రికరణ శుద్ధిగా వేరు ఆలోచన లేకుండా ఆనందపరిచింది. ఆకాశంలో మేఘాల సముదాయం దట్టమై పలుచనై పొడవై ఏకమై వివిధాకృతులుగా మారి అణగిపోయినట్లు ఏ పరమాత్మ యొక్క గర్భంలో ఈ లోకాల సముదాయం పుట్టి ప్రవర్తిల్లి నశించిపోతాయో ఆ పరమాత్ముడైన హరిని గూర్చి యయాతి మహారాజు విస్తారంగా యాగాలు చేశాడు. అంతేకాక యయాతి మహారాజు తన స్నేహితులు, గజాలు, రథాలు, భటుల సముదాయం, గుర్రాలు మొదలైన వాటిని కలలో కన్న సంపదలతో సమానంగా చూస్తూ తన భార్య దేవయానితో 1000 కొలది సంవత్సరాలు మన్మథ భోగాల ప్రవాహంలో తేలినవాడైనప్పటికీ అధికమైన తృష్ణకు అంతాన్ని కనలేక అనేక బంధాలలో చిక్కి బాధపడుతూ ఒకరోజు ఆత్మజ్ఞానం కలిగినందువల్ల స్త్రీ నిమిత్తంగా తాను మోసపోవటం తెలుసుకొని యయాతి మిక్కిలి దుఃఖాన్ని పొంది దేవయానితో ఇట్లా అన్నాడు. మధుర భాషిని, ఒక ఇతిహాసం ఉంది. అది మన చరిత్ర వంటిదే. విను, పెద్దలు మునులు దాన్ని మెచ్చుకుంటారు. నీవు మనస్ఫూర్తిగా అంగీకరించు. అది ఎలాంటిదో విను. ఒక మేకపోతు అడవిలో తిరుగుతూ కర్మవశాత్తు నూతిలో పడి దుఃఖించే ఒక ఆడుమేకను చూచి కామించింది. తన కొమ్ములతో ఒడ్డును కొంత కూల్చి దాన్ని బయటపడేటట్లు చేసింది. ఆడుమేక తన్ను భర్తగా కోరగా అది తాను జతకట్టి తిరుగుతూ ఉన్నాయి. తన్ను చూచి కామించిన పెంటి మేకలన్నిటితోనూ ఆ మేకపోతు జతకట్టింది. అన్ని వేళలా వాటిని రతిపరవశలను చేసి క్రీడించడంతో మన్మధుడనే పెనుభూతం వల్ల మేకపోతు చిత్తం ఏ మరుపాటు చెంది మత్తిల్లింది. మన్మధుని చిగురాకు కత్తి దెబ్బలకు లోనై మిక్కిలి మోహంతో ఎడతెగని మన్మథ క్రీడల్లో స్త్రీల పొందును కోరే మూర్ఖుడికి బుద్ధి చాతుర్యాలు ఎలా ఉంటాయి? పిమ్మట నూతిలో నుండి బయటపడ్డ ఆడుమేక తన తర్వాత జతకట్టిన ఆడుమేకల్లో అన్ని విధాల అందమైన ఆడుమేకతో పొత్తు కలిపి ఆ మేకపోతు క్రీడిస్తుండగా చూచింది. తన పట్ల భర్తకు ప్రేమ లేదన్న సంగతిని గ్రహించి దైన్యాన్ని పొంది తన మనస్సులో ఇట్లా అనుకున్నది. నోరు విప్పితే ఉలకడు పలకడు, కొత్తదాన్ని చూస్తే కలియడానికి ఎగబడతాడు. నిలిచిన చోట నిలువడు, నిలువెల్లా మోసమే. కాముకుడైన వాడు సత్యవంతుడు అవుతాడా అని భావించి ఆ మేకపోతుతో పొత్తు మానుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ మేకపోతు రతికి లోబడినదై మేమే అంటూ ఆ పెంటి మేక వెంటబడింది. ఎంత ప్రయత్నించినా దాన్ని ఒప్పించలేకపోయింది. అప్పుడు పెంటి మేక యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో రతిక్రియకు పనికి రాకుండా అల్లాడేటట్లుగా ఆ మేకపోతు అండకోసాన్ని కోసేశాడు. ఆ మేకపోతు క్రిందపడి ప్రార్థించగా కార్యపర్యవసానాన్ని ఊహించని ఆ బ్రాహ్మణుడు తాను యోగం తెలిసిన వాడైనందువల్ల మళ్ళా ఆ మేకపోతు అండకోసాన్ని అతికించాడు. ఆ విధంగా మేకపోతు మళ్ళా అండకోసాన్ని పొంది చేవ కలిగినదై ప్రియురాలితో విషయ సుఖాలను అనుభవిస్తూ పెక్కు దినాలైన ఆశ కడగానలేకపోయింది అని ఈ విధంగా యయాతి దేవయానికి తన సంగతినే కథారూపంలో తెలియజేసి ఇట్లా అన్నాడు. ఓ భామిని, దేవయాని,
దట్టమైన జయించడానికి వీలు లేని సిగ్గుతో కూడిన నీ క్రీగంటి చూపులని బాణాల దెబ్బలకు ఎంతో బలమైన నా మనస్సు ముక్కలై దాని నైపుణ్యాన్ని కోల్పోయింది. చాలా బలం కలిగిన ఈ మన్మథుని బారి నుండి నేనెలా తప్పించుకుని ఓర్చుకోగలను? చెరలో పడిన స్త్రీ వలె నా పాపపు తృష్ణ అధికమై మిక్కిలి దుఃఖిస్తోంది. అయ్యో, ఈ కోర్కెల దాహం ప్రాణాలు అల్లాడుతూ ఉన్నా చలించడం లేదు. శరీర అవయవాలు వణికిపోతే ఉన్నా కదలటం లేదు. శరీరానికి ఉన్న పొంకాలు వీడిపోయినా ఇది విడవడం లేదు. ఈ తృష్ణకు సంతృప్తి లేదు. దీనిని తుంచివేయాలి. వికసించిన పద్మం వంటి ముఖం కలదానా, 1000 సంవత్సరాలుగా నిన్ను కూడి ఉన్నాను. అయినా కామసుఖాలు పట్ల ఆసక్తి తగ్గడం లేదు. కొంచెమైనా బడలిక కలగడం లేదు. ఈ తృష్ణ కొనలు సాగుతూ పెరుగుతూనే ఉంది. దంతాలు ఊడినా, కేశాలు తెల్లబడినా, శరీరం ముడతలు పడినా, ఈ విధంగా ముసిలితనం లక్షణాలు వచ్చినా బతకాలనే కాంక్ష, ఇంద్రియ సుఖాల పట్ల కోరిక, ఈ రెండూ మాత్రం విడువలేదు. ఓ పద్మపత్రాక్షి, ఆశ అనే తీగకు అంతం లేదు. చూద్దామన్నా ఆశకు తుద కన్పట్టదు. తత్వజ్ఞానం గలవాళ్ళు మాత్రం ఆశకు అంతాన్ని చూడగలిగితే సంతోషంతో సంసారాన్ని తుది ముట్టగలరు. భూషణాలు, బంగారం, పశువులు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు, పసిడి, వస్త్రాలు, ధాన్యం మొదలైనవి ఎన్ని ఉన్నప్పటికీ ఆశ అనే పాశాన్ని ఖండించలేవు. సరికదా, ఎన్ని ఉన్నా ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. కామసుఖాలు వేలమార్లు అనుభవిస్తున్నా మానవుడికి కోరిక మాత్రం శాంతించదు. అగ్నిహోత్రుడు నేతి ధారలతో నశిస్తాడా? ఓ తామర సాక్షి, అక్క, తల్లి, చెల్లెలు తన కొమరత ఉన్న పాన్పుపై కలిసి మనం కూర్చుండరాదు. కారణం ఏమంటే పరమయోగికైన ఇంద్రియాల సమూహం అధికమైన కష్టాన్ని కలుగజేస్తుంది. ఓ కమలముఖి, ముక్తిని కోరేవాడు మూర్ఖుడై తిరగకుండా, కలవరపాటుతో చెడిపోకుండా స్త్రీలతో తెరిపిలేని కలయికలను వదిలిపెట్టాలి. అందువలన ఈనాటి నుండి తృష్ణ, విషయ సుఖాలు, అహంకారం విడిచిపెడతాను. మృగాలతో కలిసి అడవులలో తిరుగుతాను. పరబ్రహ్మలో నా చిత్తాన్ని చేరుస్తాను. బ్రహ్మనిష్ట మానవులందరికీ ఆశను పోగొడుతుంది. అందుచేత నేను బ్రహ్మనిష్టలో మునిగి ఆహారం, నిద్ర మొదలైన వానిని పరిహరిస్తాను. ఆత్మజ్ఞానం కలిగి సంసారం నశింపచేయవలసినదని తెలుసుకున్నవాడే పండితుడని గ్రహించి ఆ విధంగానే మాట్లాడి పూరుని వద్ద తీసుకున్న యవ్వనాన్ని అతనికిచ్చాడు. తన ముసలితనాన్ని తాను స్వీకరించాడు. లోభం లేనివాడే తన భుజ పరాక్రమాలచే పాలిస్తున్న భూమిని విభజించి దృహ్యునకు తూర్పు, యదువునకు దక్షిణం, తుర్వసునకి పడమట, అనువునకు ఉత్తర దిక్కులందుగల భూములను చక్కగా రక్షించండని ఇచ్చాడు. వారల ఎదురుగా 4 దిక్కుల భూమిని పెద్ద కొడుకులను పాలించండి అని నియమించాడు. భూలోకం అంతటికీ బాలభానుని వంటి ప్రకాశం గల పూరుడిని పట్టాభిషిక్తునిగా చేసి పాలించుకో అన్నాడు. ఈ మాదిరిగా పూరునికి రాజ్యం అప్పచెప్పి అనేక ఏళ్ల నుండి అనుభవిస్తున్న ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టాడు. రెక్కలు వచ్చిన పక్షి శీఘ్రముగా గూడు వదిలివేయునట్లు జ్ఞాని అయి అతిశయించిన గొప్ప జ్ఞానంతో అరిషడ్వర్గాలను చక్కగా అణచివేశాడు. కరుణామయుడు అయిన విష్ణువు దయ వల్ల అతడు కఠోరమైనవి అయిన విషయవాంఛలను సులువుగా జయించాడు. అలా జయించగల సమర్థుడు లోకంలో ఏ ఒక్కడైనను ఉన్నాడా? ఇలా సంసార బంధాలు అన్నీ తెంచుకొని త్రిగుణాలను అతిక్రమించి ఆ యయాతి భాగవతులు పొందేడి ఉత్తమగతిని పొంది పరిశుద్ధము, పరమము అయిన వాసుదేవు పరబ్రహ్మంలో లీనమయ్యాడు. అంతటా ఓ రాజా పరీక్షిత్తు, భర్త చెప్పిన మాటలను పరిహాసాలుగా భావించక దేవయాని మనసులో నిలుపుకుంది. చలివేంద్రాలలో సేదదీరే బాటసారుల్లాగా ప్రపంచంలో కర్మానుసారులు అయి చేరి భార్య, పిల్లలు, భర్త అనుకుంటూ కలిసి ఉంటారు తప్పించి ఈ పొత్తులు శాశ్వతం కాదు. భగవంతుని మాయా కల్పితాలు. క్షణికమైన వీటిని వదిలివేయడమే ధర్మం అని గ్రహించింది. దేవయాని సమస్త తగులాలను వదిలి శ్రీహరి ధ్యానంలో నిండుగా నిమగ్నమై ముక్తి పదాన్ని చేరింది.
ఈ విధంగా యయాతి కథ చెప్పి మహిమాన్వితుడు, సమస్త జీవులయందు వసించువాడు, శాంతుడు, వేదమయుడు అయిన నారాయణునికి మ్రొక్కుతాను అని శుకుడు మరల ఇలా అన్నాడు. ఓ భరతవంశపు పరీక్షిన్ మహారాజా, ఇంక నీవు పుట్టిన పూరుని వంశంలోని కీర్తిమంతులను, ధీర స్వభావులను, తేజో సంపన్నులను గురించి చెప్తాను. పూర్నికి జనమేజయుడు, జనమేజయునికి ప్రాచీన్వాంసుడు, ఆ ప్రాచీన్వాంసునకు ప్రవిరోధన మన్యువు, అతనికి చారువు పుట్టారు. ఆ చారునకు సుద్యువు, అతనికి బహుగతుడు, అతనికి శర్యాతి, అతనికి సంయాతి, అతనికి రౌద్రాస్వుడు, ఆ రౌద్రాస్వునకు ఘృతాచి అనే అప్సర కాంత వల్ల జగదాత్మభూతుడైన ప్రాణులకు 10 ఇంద్రియాల వలె ఋతేపువు, కక్షేపువు, స్థలేపువు, కృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు అనే 10 మంది పుత్రులు పుట్టారు. వారిలో ఋతేపువునకు అంతిసారుడు, అతనికి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అని 3 పుత్రులు పుట్టారు. వారిలో అప్రతిరథునికి కణ్వుడు, అతనికి మేధాతిథి, అతనికి ప్రస్కందుడు మున్నగు బ్రాహ్మణులు పుట్టారు. ఆ సుమతికి రైభ్యుడు, ఆ రైభ్యునకు దుష్యంతుడు పుట్టారు. ఒకనాడు ఆ దుష్యంత మహారాజు వేటపై కోరికతో అడవికి బయలుదేరాడు. ఖడ్గమృగాలు, సింహాలు, గండభేరుండాలు, కుందేళ్లు, పాములు, అడవి పందులు, గొర్రెలు, లేళ్లు, ఏనుగులు, పులులు, శివంగులు, భయంకరమైన సర్పమనే మృగాలు, ముళ్ళపందులు, ఎలుగుబంట్లు, చమరీ మృగాలు తిరిగే అరణ్యంలో శబ్దం చేస్తూ, జంతువులను అదిలిస్తూ, పొదల్లో వెతుకుతూ, వలలు త్రిప్పి అందులో జంతువులు పడేలా చేస్తూ, గురి తప్పకుండా బాణాలతో జంతువులను కొడుతూ వేటయందు ఆసక్తి ఒప్పగా, జంతువుల సమూహం వెనుక చంద్రసమాన సౌందర్యం గల దుష్యంతుడు వేటయందు ఆసక్తితో కొంతమంది వేటగాళ్లు తనను సేవిస్తూ ఉండగా సింహపరాక్రమం ముట్టిపడే విధంగా వచ్చాడు. దుష్యంతుడు క్రమక్రమంగా ముందుకు వెళ్ళి దైవయోగం వల్ల కణ్వ మహాముని ఆశ్రమానికి చేరి బడలికి చెందిన పెనుబాముల జంటలకు తమ పింఛాలతో విసురుతున్న నెమళ్లను, మదించిన ఏనుగులకు దయతో మేతపెట్టి ముద్దాడే సింహాలను, శివంగులకు కాపలా కాస్తుండగా లేళ్లతో కాపురం చేస్తున్న మగజింకలను, హోమధేనువుల గంగడోళ్లను మృదువుగా దువ్వే పులులను, తమలో తాము కలహించుకున్న ఎలుకల జంటలకు స్నేహాన్ని కలిగించే గండు పిల్లులను, సహజంగా ఉండే జాతివైరాన్ని విడిచి కలసి మెలసి ఆటలు ఆడే జంతువులను ఆ కణ్వముని తపోవనంలో దుష్యంతుడు చూచాడు. ఈ విధంగా సహజ వైరంగల జంతువులు పొత్తుకూడి ఉండడం నేనెక్కడా చూడలేదని అబ్బురపడి దుష్యంతుడు తన మనస్సులో ఆ కణ్వ మహాముని మహిమకు సంతోషించాడు. దుష్యంతుడు చెంగలువులతోనూ తామరపూలతోనూ అలల మీదుగాను బాగా వికసించిన అడవి మల్లెలు, కొండమల్లెలు, మొల్లలు మొదలైన పూల మీదుగాను వచ్చే మలయమారుతంతో సేద తీరినవాడే. దుష్యంతుడు వచ్చే సమయంలో, ఓ చంద్రవంశరాజా, దుష్యంత, ఈ కణ్వాశ్రమంలో లక్ష్మీదేవిని మించిన సౌందర్యం గల 9 వంటి కురులు గల స్త్రీ ఉన్నది. ఇక్కడే నీకు శుభం కలుగుతుంది అని అన్నట్లుగా నల్ల కలువలు వరుసగా పూచిన చోట 9 శుభశబ్దాలు చేశాయి. మా మన్మథుని బాణములు మామిడి పూలు, అందువల్ల ఈ మామిడి చెట్లు మాకు నిలయాలు అనేలా మామిడి చెట్ల చివరను చేరి కోకిలలు శబ్దాలు చేశాయి.